వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. చెప్పేటప్పుడు నేనేమో మా ఆంజనేయ స్వామికి అభివృద్ధి చేయలేదని అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది. అన్న వచ్చి చూసిన తర్వాత మా రెండు ఆంజనేయ స్వామి కన్నా నీ కసాపు ఆంజనేయ స్వామి ఫస్ట్ మొదటిగా మీరు అభివృద్ధి చేస్తారని ఒప్పుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా మొన్ననే ఎండోమెంట్ మినిస్టర్ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక పర్మిషన్ కోసం మాట్లాడితే పెద్ద అన్నాడు, నువ్వు ఏది అడిగినా కూడా నేను కాదను, నీకు సాక్షి చేస్తానని చెప్పాడు. ఆ మాటతో పాటు అన్న మా దేవాలయాన్ని గర్భగుడి దేవాలయాలంతా అభివృద్ధి చేస్తున్నారు, మీరు పర్మిషన్ ఇస్తే చాలు, మా భక్తాలు ఎంతో మంది విరాళాలు ఇచ్చి కట్టించేదానికి వస్తారంటే ఆ డబ్బులు ఏమైనా తక్కువ పడితే మేము కూడా ఇస్తామని చెప్పేసి ఆయన అంటున్నారంటే అది కసాపు స్వామి ఆశీర్వాదం. కాబట్టి అది అన్ని కూడా ఈరోజు అన్ని యోగశాలలు కూడా అన్ని రకాల ఈరోజు స్థలము చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున స్థలము ఎక్కువ శాతం ఉంది. అది రాబోయే రోజుల్లో మనందరూ కూడా కలిసి మనమంతా కూడా వ్యాపారస్తులు జై శ్రీరామ్ అనే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని, నాతో పాటు అందరూ కూడా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెద్దల ఆశీర్వాదంతో నేను మీ ముందు మాట్లాడి ఈ జిఎస్టి ప్రోగ్రామ్ కి మీరందరితో పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ, ఈ జిఎస్టి అనేది ప్రతి ఒక్కరికి ఇంకా ఇప్పుడే జగదీష్ అన్నాడు, ఎంతో మంది లబ్ధి పొంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా చెప్పి 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 వాళ్ళ మనసులో శాశ్వతంగా నిలబడితేనే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని జగదీష్ అని ఇప్పుడే చెప్పాడు. కాబట్టి ఆ రకంగా మీరు కూడా ప్రతి ఒక్కరికి సింపుల్ గా ఎక్కువ శాతం కాదు, ఇప్పుడే మనం చెప్పినట్లా ఇది 112 రూపాయలు పంచ 105 రూపాయలకు వచ్చింది అంటే చాలు. ఇది మెడిసిన్, ఇది ఫ్రీ. 100 రూపాయలు అంటే 100 రూపాయలకి మెడిసిన్ వచ్చేసింది, అంతే కదా మెడిసిన్. అట్లా ఈ రకంగా ఉంది. కాబట్టి మనందరూ కూడా మన రాష్ట్రాన్ని, మన గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుదామని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా నుంచి కానీ మన పార్టీ నుంచి కానీ ఏ సమస్య రాకున్నట్ల వ్యాపారాలని ముందుకు తీసుకెళ్ళిపోవాలని చెప్పి మీరందరికీ మాటిస్తున్నా. ఇది ఖచ్చితమైన మాట. కాబట్టి మనిషి శాశ్వతంగా లేదు, మనం చేసే పనులు శాశ్వతంగా ఉంటాయి. మనందరూ కనుక ఎప్పుడు మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు, కానీ ఈరోజు మనం చేసిందే మంచి పని, అది శాశ్వతంగా నిలిచిపోతారు. కాబట్టి ఇది రేపు రాబోయే రోజుల్లో కసాపు దేవస్థానం కూడా అభివృద్ధి శాశ్వతంగా నిలబడుతుంది. మురళీ ఆంజనేయ స్వామి, నేరకల్ ఆంజనేయ స్వామి, కసాపు ఆంజనేయ స్వామి నాకు మొదటే కాదు అన్నాడు. నా దగ్గర వచ్చేటప్పుడు నాకు వార్త వచ్చింది, అన్న కసాపు ఆంజనేయ స్వామి దేవస్థానం ఎలా అభివృద్ధి అయిందో కసాపు పిచ్చి కూడా త్వరలోనే టెండర్ అవుతుందని చెప్పినప్పుడు ఇప్పుడే వచ్చే వార్త పడిగా ఉంది. సైన్ చేసేది ఒకటే లేదు, కసాపు పిచ్చి కూడా అభివృద్ధి అయితే ఇంకా బ్రహ్మాండంగా గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పి ఇదొక నిదర్శనం చెప్పచ్చు. అంటే వస్తుందా ఆటగా వస్తుందా? అదే విధంగా ధర్మవరం గేట్ కూడా త్వరలోనే 2.5 కోట్లు
నష్టపరిహారం చెల్లించేందుకు నేను విషయం పండించి మున్సిపల్ మంత్రితో మాట్లాడి 2,000 కోట్లు తెప్పించి నష్టపరిహారం చెల్లించి త్వరలోనే అది కూడా పనులు ప్రారంభిస్తామని అలా ఎంత ప్రశాంతత కనబడుతుంది. అది రేపు 29, 31 తేదీలో భారీగా ర్యాలీ 29కి కలసాలు తీసుకొని భారీగా ర్యాలీతో మనం అందరూ పోతాం. కాబట్టి మీరు వ్యాపారస్తులు మీరు అందరూ కూడా చేదోడు వాళ్ళై అందరూ మమేకమై ఆ ర్యాలీని విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నారు. ఆ కసాపులు నెట్టినట్టు వెంకటేశ్వర స్వామి ఎలా అభివృద్ధి అయ్యాడో మన గుంటకల్ నియోజకవర్గం కూడా అలాగే అభివృద్ధి అవుతుందని చెప్పి సందర్భంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభివృద్ధి పనులు నడుపుతున్నారు. కాబట్టి నేను అదృష్టంగా చేయించుకున్నామని చెప్పచ్చు. అన్న జగదీష్ గత ఎమ్మెల్యేల పేరులో రాముడు ఉన్నాడో లేదో కానీ ఈ గురువులు చేయడంలో రాముడు ఉన్నాడు. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానానికి అభివృద్ధి చేసడానికి నా వంతు నాకు అదృష్టం